టైం గుర్తుందిగా? ఉంది సార్. సరిగ్గా 10:59. ఏంట్రా ఇది కోర్టు అనుకున్నావా, సినిమా హాల్ అనుకున్నావా? కాలుతో గోకుతున్నావు. ఏంటయ్యా ఊరుకునేది? కాలుతో గోక్తుంటే ఆర్డర్, ఆర్డర్. ఇలాగే చెప్తావా? మనకి ఇక్కడ పెద్ద టైం ఏం వేస్ట్ అవదండి. మనం కాల్చడానికి అన్నయ్య గారి బాడీ మొత్తం దొరకలేదు కదా, చిన్న పీసే కదా, తొందరగా అయిపోద్ది. ఎక్కడ్రా చిన్న కేశవరెడ్డి? ఏమిటమ్మా మైలుతో గుడికొచ్చావు? వాడు చేస్తే నాకు మైలేంటన్నయ్యా? ఆ ఇంటి కోడలిగా నన్ను పంపించినా నేను మాత్రం నీ ఇంటి ఆడపడుచుగానే ఉన్నాను. వాణ్ణి చంపినందుకు దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. నా అన్న గురించి నీకు తెలీదు. వద్దు వద్దు, వెళ్ళిపో. నీ అన్న గురించి నాకు తెలీదు, కానీ నా గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా నిన్ను చంపాలనిపించట్లేదురా. పోరా పో. వాణ్ణి చంపయ్యన్నయ్యా, నరికేయన్నయ్యా వాణ్ణి. తప్పమ్మా. తప్పేంటన్నయ్యా? నా అన్ననే చంపుతావురా నువ్వు? ఆడపిల్లని అత్తింటికి పంపేటప్పుడు పసుపు కుంకాలతో పంపుతారన్నా, కానీ మీరు నాకు పసుపునిచ్చి పంపారు. వాడు పసువని తెలిసినా పుట్టింటి గౌరవం కోసం ఇంతకాలం కాపురం చేశా. ఆ పసువు నా అన్న మీద తిరగబడితే చూస్తూ ఊరుకునే చెల్లిని మాత్రం కాను. ఎక్కడ చెన్నకేశవరెడ్డి? మా అన్న నీకు దొరకాలనుకుంటే దొరుకుతాడు గాని
నువ్వు పట్టుకోవాలనుకుంటే దొరకడు. అయినా మా అన్న ఏం తప్పు చేశాడని భూమికి భారం ఈ ఎదవలు. వాళ్ళని చంపడం తప్పేం కాదు. ఈ సీమలో ఎవరైనా ఇద్దరికే దండం పెడతారు. ఒకటి ఆ దేవుడికి, రెండు మా అన్నయ్యకి. ముందు మా అన్నయ్య గురించి తెలుసుకో. నమస్కారం బాబు. మీ చెల్లెలు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలి. ముందు చిన్నానికి పెట్టమ్మా. చల్లగా ఉండమ్మా. ఈ పొలం కూడా మనం కొనేయాలన్నా మన పొలంలోకి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వెంకటరెడ్డి పొలం గుండా వెళ్లాల్సి వస్తుంది. వాడికి మనకున్న గొడవకి వాడు మనకెక్కడ అమ్ముతాడు సత్యరెడ్డి? కడుపు పంటన్నా కలిసి పడుకుంటే రాదా మరి? అన్నా మీకు మాకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ క్యాస్ట్ ఫీలింగ్ చూసుకో. నువ్వు రెడ్డే, నేను రెడ్డే. లేబర్ అన్నా వదిలేయి. ఘోరంగా ఒక అమ్మాయిని చంపేసి క్యాస్ట్ గురించి మాట్లాడతావురా? ఏం చేసినాడు నా కొడుకు? ఓ ఆడబిడ్డ ప్రాణాలు తీశాడు. పెళ్లి కాకుండా నీ తల్లిని చేసి ఆ తప్పు బయటపడుతుందని ఎండ్రన్ పోసి చంపేశాడు. చచ్చిపోయేటప్పుడు ఆ అమ్మాయి పడ్డ బాధ వీడికి, బిడ్డ చచ్చిపోతే ఈ తండ్రి పడే బాధ నీకు తెలియాలనే నీ ఇంటి ముందే వీడిని చంపేస్తున్నాను. ఒరే ఎల్లమ్మా, పోయిరా ఎండ్రను. వద్దు వద్దు, ఎల్లమ్మా ఎండ్రిని పోసినావంటే నిన్ను చంపేస్తా. పోయిరా. పోయొద్దు, నన్ను చంపొద్దు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా, నరికేస్తా. కాశిరెడ్డి నానా, పెదరెడ్డింటికి పోవాలా? ఏర్పాట్లు చేయి. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మాయిలు కూడా నీ అంత అందంగా ముస్తాబు కారు బావా. ఏ అందం ఆడవాళ్ళకేనా? ఆయన అందమైన రూపం ఇచ్చాడు, దాన్ని అందంగా కాపాడుకోవాలి కదే. అందాన్ని అపురూపంగా చూసుకునేవాడిని కాబట్టే నిన్ను దేవుడు నాకిచ్చాడే. మొన్నటి వరకు కంటి చూపులతో చంపేవాడివి, ఇప్పుడు మాటలతో చంపేస్తున్నా బావా.